ఈ నగల బాక్స్ ఎందుకు? ఆ నగలు తీసి బయట పారేస్తాను. నగలు పారేస్తారా? ఎందుకు? ఆ? నా కాబోయే పెళ్ళం ఈ నగలు పెట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చోవాలనేది మా వంశాచారం కదా. ఇప్పుడు ఆ నగలు పోయాయనుకో బామ్మ షాక్ అవుతుంది, దాంతో కోమలోకి వెళ్ళిపోతుంది. ఈ దెబ్బతో మన పెళ్ళి ఆగిపోతుంది. ఎలా ఉంది ఐడియా? చండాలంగా ఉంది. ఎలా ఉన్నా పర్వాలేదు, ముందా నగలు పెట్టి ఇలా ఇవ్వు. ఇలా నేను ఇవ్వను. ఇవ్వు. ఆ? అబ్బా, అక్కడికేదో నిజంగానే నువ్వు నాకు కాబోయే పెళ్ళమైనట్టు, జరగబోయేది నిజమైన పెళ్ళి అన్నట్టు ఇవ్వనని లాక్కుంటావు. మన ఇద్దరికి పెళ్ళి అవ్వాలి, నువ్వు నా భార్య అవ్వాలి, అప్పుడు నీ పెత్తనం. అప్పటిదాకా నువ్వు వట్టి అపర్ణవే. నీకు ఆ నగలకి ఎలాంటి సంబంధం లేదు. ఇలా ఇవ్వు. నేను ఇవ్వనని చెప్పాను కదా. బలవంతం చేస్తే బామ్మకి ఫోన్ చేస్తాను. ఆ? నా ప్రాణానికి బెదిరింపు కాల్స్ ఒకటి. నాకేం వద్దులే, నువ్వే ఉంచుకో. నా పెళ్ళానికి 7 వారాలు కాకపోతే 14 వారాలు నగలు చేయించుకుంటాను, ఎందుకంటే పెట్టిస్తాను. గోకులేమో ఇంకా నగలు తీసుకురాలేదు. ఇక్కడ చూస్తేనేమో అక్కకు కూడా తెలిసిపోయింది. రేపు ఉదయంలోగా నగలు తీసుకురాకపోతే బామ్మకు కూడా విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కకు కూడా చెప్పలేను. అలా అని అక్క మాటలు పడుతుంటే చూడలేను. ఏదో ఒకటి చేయాలి. నేను చేసిన తప్పుని నేనే సరిచేయాలి. అందుకొకటే మార్గం. డ్రైవర్, కారాపు. ఎందుకే? దాహంగా ఉందమ్మా, వాటర్ బాటిల్ తీసుకుందామని. దాహా? ఎందుకు? నేను మంచినీళ్ళ బాటిల్ ఇచ్చాను కదా, ఎత్తాను నీకు. అక్కర్లేదు. నాకు కూలింగ్ వాటరే కావాలి. సరే సరే, ఏదైనా ఇష్టం. హలో. హలో గోకుల్, డబ్బులు ఎంతయ్యా? నగలు తెచ్చావా? సారీ స్నేహ, ఇంకా డబ్బులు అందలేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానా? అయ్యో, ఇక్కడ కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. ఏమైంది స్నేహ? బంగారం పోయిందనే విషయం మా అక్కకు కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మై గాడ్, ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావడం లేదు. కాకపోతే నేను తీశానని తెలియలేదు. ఇప్పటిదాకా మా అక్కే మేనేజ్ చేసింది. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా కవర్ చేసింది. అమ్మయ్య, గండం గట్టెక్కింది. గండం గట్టెక్కడం కాదు, అసలు గండం ముందుంది. ఏంటి స్నేహ అది? రేపు ఉదయం మా ఊరి గుళ్ళో పూజ ఉంది. ఆ పూజలో మా అక్క ఆ నగలన్నీ పెట్టుకోవాలి. లేదంటే నగలు పోయిన విషయం అందరికీ తెలిసిపోతుంది. దాంతో మా అక్క దోషులా నిలబడుతుంది. బామ్మ నుంచి అవమానం ఎదురవుతుంది. ఇదంతా నా వల్లే జరుగుతుంది. ప్లీజ్ కోకుల్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. మనకి రేపు ఉదయం వరకే అవకాశం ఉంది. ఈలోపు ఆ బంగారం తెచ్చావంటే నన్ను ఈ సమస్యలోంచి బయటపడేసిన వాడివవుతా. ప్లీజ్. డోంట్ వరీ స్నేహ, నీ బాధ నాకు అర్థమైంది. నన్ను సమస్య నుంచి బయటపడేయడానికి నువ్వు సమస్యలు ఎదుర్కొన్నావు. ఇప్పుడు నువ్వు పడుతున్న టెన్షన్కి, భయానికి మొత్తం నేనే కారణం. ఏం చేశానా సరే ఆ బంగారం తీసుకొస్తాను. నీకే ప్రాబ్లం లేకుండా చేస్తాను, సరేనా? ఏమో కోకుల్, నా లైఫ్ ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ముంచుతావో తేలుస్తావో నీ ఇష్టం. రేపు ఉదయం వరకు నువ్వు నగలతో రాలేదో నా పని అవుట్. నా ప్రాణం పోయినా అలా జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నగలతోనే వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. స్నేహ, త్వరగా రావే. వస్తున్నానమ్మా. ఓకే కోకుల్, బాయ్.